కాళీయుడు పూర్వజన్మలో వేదశిరుడని ఒక మునీశ్వరుడు. ఆయన తపస్సు చేసుకునేందుకు అనువైన స్థలం కోసం వెతికి చివరికి వింధ్య పర్వతానికి వెళ్ళాడు. అదే ప్రాంతానికి అశ్వశిరుడనే మరో మహర్షి కూడా తపస్సు చేసుకునేందుకు వచ్చాడు. అశ్వశిరుడు ఒక రాజు. జైత్రయాత్రలు చేస్తుండేవాడు. యజ్ఞశాలకు ఒకసారి కపిలుడు, జైగీషవుడు అనే మునులు వచ్చారు. వాళ్ళను సత్కరించి విష్ణుమూర్తిని ఏ విధంగా ఆరాధిస్తే ప్రసన్నుడవుతాడో చెప్పమని అశ్వశిరుడు అడిగాడు. మేమే నరనారాయులం, మమ్మల్ని కొలిస్తే చాలు, నీకు సర్వశుభాలు చేకూరుతాయి అని కపిలుడు, జైగీషవుడు అన్నారు. మహారాజుకు కోపం వచ్చింది. వీళ్ళకి ఇంత అహంకారమా? తమని తాము నరనారాయణులతో ఎలా పోల్చుకుంటారు అని అనుకుని కోపాన్ని నిగ్రహించుకొని, విష్ణుమూర్తి నాకు తెలియకపోలేదు. ఆయన పక్షివాహనుడు, శంఖచక్రాలు గలవాడు. మీరెందుకు నాకు అసత్యం చెబుతున్నారో, ఆయనతో ఎందుకు పోల్చుకుంటున్నారో తెలియడం లేదు అన్నాడు. ఆ మాటలు వినగానే కపిలుడు విష్ణుమూర్తిగా మారిపోయాడు. జైగీషవుడు నగేంద్రుడిగా అయ్యాడు. రాజుగారు, అది నమ్మక, ఇది మీ మాయా ప్రభావం. నిజంగా నువ్వు విష్ణువే అయితే నీ నాభిలో పద్మమేది, అందులో బ్రహ్మ ఏది అని అడిగాడు. వెంటనే కపిలుని నాభిలో కమలం వచ్చి చేరింది. జైగీష్యవుడు బ్రహ్మ అయ్యాడు. ఇది మాయే అన్నాడు అశ్వశిరుడు. అప్పుడు మునులు అంతర్ధానమయ్యారు. యాగశాల అంతా క్రూర మృగాలతో నిండిపోయింది. మహారాజు అది చూసి భయపడి మునులను ప్రార్థించాడు. వాళ్ళు ప్రత్యక్షమై మహారాజును దయతలిచి మృగబాధను తొలగించి, రాజా, భగవంతుడు ఎలా పశువవుతాడు అని అడిగాడు. భగవంతుడు సర్వవ్యాప్తి అని తెలుసుకో. సమస్త పదార్థాలలోనూ భగవంతుడు ఉంటాడు. నీకా విషయం తెలిసేటట్టు చేయడం కోసమే మేము ఇన్ని రూపాలు దాల్చాం అని చెప్పారు. వాళ్ళ బోధనలు విన్న అశ్వశిరుడు తన కుమారుడైన స్థూలాసురునకు రాజ్యం అప్పగించి తను తపోవనానికి తరలి వెళ్ళాడు. అక్కడ ఎన్నో ఏళ్ళు తపస్సు చేసిన తరువాత మరింత ప్రశాంతంగా ఉండే స్థలం కోసం వెతుక్కుంటూ వింధ్య పర్వతం చేరుకున్నాడు. వేదశిరుడు ఆయనను చూసి, నువ్వు ఈ ప్రాంతంలో ఉండడానికి వీలు లేదు, మరో చోటకి పోయి తీరాలి అని గర్జించాడు. వేదశిరుని గర్జన అశ్వశిరునికి ఆశ్చర్యం కలిగించింది. ఎందరో మునులు ఇంతకు పూర్వం ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఈ స్థలం మీద ఎవరికి అధికారం లేదు. నేనిక్కడ నుంచి కదిలేది లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. వేదశిరుడు మండిపడ్డాడు. అశ్వశిరుణ్ణి పరిపరి విధాలతో ఉలనాడాడు. అనవసరంగా తనను నిందించినందుకు, తన మీద బొసులు కొట్టినందుకు నువ్వు సర్వమై పుడతావు అని వేదశిరుణ్ణి అశ్వశిరుడు శపించాడు. వేదశిరుడు అశ్వశిరుణ్ణి వట్టి వాచాలునిగా భావించి తన మాటలను మన్నించకుండా తనను కారుకోతలు కోసినందుకు నువ్వు పక్షివై పుడతావు అన్నాడు. వేదశిరుడు, అశ్వశిరుడు ఇద్దరూ మహర్షులే. వారిద్దరి ఆశయం శ్రీహరిని ఆరాధించడమే. కానీ వారు కోపాన్ని మాత్రం వదులుకోలేకపోయారు. అది గ్రహించిన విష్ణుమూర్తి వారిని సమీపించి మునులకు ఆగ్రహం పనికిరాదని బోధించి సర్పమైన వేదశిరుణ్ణి, పక్షిగా మారిన అశ్వశిరుణ్ణి తన పక్కనే ఉంచుకుంటానని వాగ్దానం చేసి వారి బాధను కొంత ఉపశమింపజేసి ఆ తరువాత వేదశిరుడు కాళీయుడైనాడు, అశ్వశిరుడు గరుడైనాడు. వారిద్దరికీ శ్రీకృష్ణుడు అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది.